లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. చూడండి బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య బుజ్జి, మామయ్య బుజ్జి, మామయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనీవయ్యా. ఓకే, మామయ్య ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా ₹1,00,00,000? కోటి లేదు, లాఠీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. మామయ్య అసలు ఈ కిడ్నాప్ ₹1,00,00,000 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1,00,00,000 అడుగుద్దంటే ఏంటిది? అదే, అదో పెద్ద కథరా. నారాయణ, సత్యనారాయణ, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. అయ్యా, ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. ఏ వీపు రుద్దుతావా? ఒక్క వీపేమిటి సార్, మీరు ఎక్కడ వస్తామని అడుగుతాను. సుఖం మీది, దుఃఖం మాది. మునగండి సార్, మునగండి. ఏంటా ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగడి సార్, మునగడి చెప్తారు. నారాయణ, నారాయణ, నారాయణ. అమ్మో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవడ్రా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్ సారీ సార్, తమరెవరో తమరి కొడుకులెవరో నాకు తెలీదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మూయి. నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అయ్యో అమ్మ దేవుడు, దేవుడు. బాబు, మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. మనం మేనేజ్ చేద్దాం. ఉండరా, నీ సంగతి ఏంటో తెలుసా? ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది పంతులు గారు మడిపెంచి తడి పారేయమంటాను, తడపడానికి వచ్చాం. సరే తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం లేదంతే. ఆయన ఎవరో? ఆయనంటే సూర్య భగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే. ఏమన్నా దేవస్థానం రూలా పోరా? అబ్బో, అయ్యో. ఏంటా ఇది? ఒళ్ళు తుడుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు. వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెద్దబాబు గారు. బావా అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడా? అబ్బబ్బబ్బా, పెళ్లి శ్రీమంతం అని తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవాలయంలోకి వెళ్ళిరండి. వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? మరి అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా, అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద, తొందరగా పద. గంటం గడిచింది, పద. నేను చెప్పేది విను. నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడు చెప్తాను. విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం. మా ఇష్టం. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును అవును, కానీ మావయ్య గారు నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా.
అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేస్ లో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంత మందిని పిలిచి అందుకే మావయ్య గారు ఇంతమందిని పిలిచాం కాబట్టి శుభకార్యం కాస్త జరిపించి నువ్వు మాట్లాడుకో. అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడుకో. సారీ బెదరు. చలో. మీ మామ తుపాకి పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు కట్టు చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. ఈవేళ ఐసా పైసా తేల్చకపోతే నీ షేపులు మార్చేస్తా. ఆ షేపులు లేవనే కదా మన ఇద్దరికి కుదరదని చెప్పేది. అంటే ఏంటి? నన్ను లవ్ చేయవా? నేను ఐ లవ్ యూ రోజా. రియల్లీ ఐ లవ్ యూ రోజా. అబ్బా ఈ సుబ్బారావు గారు ఎక్కడ దొరికాడయ్యా? లవ్ లవ్ అని ప్రాణాలు తోడేస్తున్నాడు. నేను నీకు బుక్ అయినట్టు నువ్వు వాడికి బుక్ అయ్యావా? ఐ లవ్ యూ రోజా. ఇదిగో సుబ్బారావు అట్ట కాదు కానీ ఇంటికి వెళ్ళమ్మా. మిస్టర్ బోన్స్ బాండ్. నన్ను బోన్స్ బాండ్ అంటావా? ఎస్, ఇది నా పర్సనల్ విషయం. నా బాడీలోని ప్రతి బోల్టు, ప్రతి వైరు, ప్రతి చిప్పు రోజా లవ్ కోసం షేక్ అయిపోతున్నాయి. దిస్ ఇస్ మై ప్లేస్, దిస్ ఇస్ మై సీట్. వెకేట్ అండ్ గెట్ అవుట్. ఏంటి? నేను వెళ్ళాలా? వెళ్ళా. దిస్ ఇస్ మై ఫైనల్ వార్నింగ్. దిస్ ఇస్ మై సీట్. వెకేట్ అండ్ గెట్ అవుట్. వారిని వార్నింగ్ లోటా? ఇదిగో నాతో పెట్టుకోకు, బుక్ అయిపోతా. This is your place. Understand? Mind it. రోజా, I love you. ఒక్కసారి హక్ చేసుకుంటా డార్లింగ్. Yes, please. Please. ఏంటయ్యా? ఏదో ఎంత మనిషి కదా ఊరుకుంటుంటే ఏంటి నిజులు? You bones bond. ఏయ్ సుబ్బారావు, this is too much. నేను నిన్ను లవ్ చేయలేదు. నన్ను హత్య చేస్తున్నావు. నా మోటార్ బాధపడుతుంది. ఏడ్సావు చూసావా? అమ్మో ఒరే రంగా, రేపు నువ్వు మా ఇంటికి వచ్చి మా డాడీతో మన లవ్ విషయం మాట్లాడకపోతే ఆయన ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. తాడి చెట్టు తల్లి కాదు, తాగినాడు మొగుడు కాడు. లల్లి ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఈ రాత్రి అంతా శివరాత్రిలే. ఏమిటాయి చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావు అనుకున్నాను. ఏం పర్వాలేదు, జన అనిపిస్తాను. జన 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 అరే జన 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 జన. ఏయ్ పప్పి, దా దా జన జన. సామ నెంబర్ 1. ఏయ్ జన జన జన. సామ నెంబర్ 2. జన జన. ఏయ్ ఎక్కడ నా బండి? ఎక్కడ నా బండి? అది నీ బండి కాదు, నా మారుతి కారు. అదిగో నీ బండి. జన 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 జన.